సోహెల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవమైన వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు వేదికపై ఇచ్చేసి సభ అధ్యక్ష స్థానాన్ని అలంకరించి ఈనాటి సమావేశాన్ని ప్రారంభించేందుకు సమన్వయంగా పాటిస్తారు. జిల్లా యంత్రాంగం తరఫున అలాగే జిల్లా ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తూ మీరు తమరి అనుమతితో డీటెయిల్డ్ ఎజెండా రివ్యూకి సంబంధించి మనం ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాలోకి వెళ్ళడానికి ముందుగా గత సమావేశంలో వివిధ అంశాలపై మన ఈ సమీక్ష సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అదేవిధంగా దానిపైన తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి ముందుగా నివేదికని ముందు పెట్టడం జరుగుతుంది మేడం. సో దీనికి సంబంధించి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఈ అంశాలపైన వారు తీసుకున్నటువంటి చర్యలు అలాగే దానికి లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ని ముందుగా బ్రీఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. స్టార్ట్ విత్ లీడ్ ఆఫ్ గవర్నమెంట్ ఫిగర్స్ పాయింట్ వైజ్ పాయింట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్లోను అదేవిధంగా మనకి ఎస్సీఆర్పీలో దేర్ ఇస్ వన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ లో కూడా ఒక 25 వెహికల్స్ మనం దాంట్లో ఒక స్పెషల్ శాంక్షన్ తీసుకున్నాము. సో ఆ విధంగా మొత్తం 47 వెహికల్స్ కి కూడా మనం ఆల్రెడీ టెండర్ పిలిచి మనం ఆర్డర్స్ పెట్టడం జరిగింది. డెలివరీ స్టార్ట్ అయినాయి. ఇవి వస్తే మా సార్ అన్నట్టు మెయిన్ గా మనకి స్మార్ట్ కిచెన్ లో మేజర్ ఒక గ్రే ఏరియా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ కూడా ఇప్పుడు పూర్తిగా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో ఒకటే యూనిఫామ్ వెహికల్స్ అన్ని దుకాణి కార్నర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లో ఈ వెహికల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి కూడా అలా ఇంకే మనకి ఒక 2 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంత డిఎంఎఫ్ అదేవిధంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్ వారు 4 crore rupees సిఎస్ఆర్ కింద దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే P4 మోడల్లో మనం ఇది ఇండస్ట్రీని అలాగే గవర్నమెంట్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ ని మనం లింకప్ చేసి ఇది ఒక మంచి ఎకో సిస్టమ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ మంత్ కల్లా ఇది కూడా ఆపరేషనలైజ్ అవుతుంది మ్యామ్. ఏజ్ పాపులేషన్ పెరిగిపోయినప్పుడు మనకి అలాగే సార్ రీసెంట్ గా మీరు కూడా పేపర్లో చూస్తుంటారు. ఎలాన్ మస్క్ ఇండియా గురించి మాట్లాడుతూ ఇండియా ఫేస్ చేయబోయే అతి పెద్ద ప్రాబ్లము పాపులేషన్ రిడక్షన్ అనేది కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే సచ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. సో అది లాంగ్ టర్మ్ లో అంటే మనం 2047కి మనం అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే ప్రజెంట్ పాపులేషన్ నెంబర్ కూడా మెయింటైన్ అవ్వడం ముఖ్యమైనటువంటి భాగం. అలాగే సార్ వాటర్ సెక్యూరిటీ అనదర్ గైడింగ్ ప్రిన్సిపల్ సార్. అలాగే అగ్రికల్చర్ లో ముఖ్యంగా అగ్రికల్చర్ టెక్నాలజీని విరివిగా వాడుతూ పంటల్ని పండించడం అలాగే అధిక దిగుబడి సాధించడం అలాగే గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఎందుకంటే వ్యాపారంలో లాజిస్టిక్స్ అనేది ముఖ్యమైనటువంటి భాగం. అలాగే సంఖ్య పెరగడం స్కూల్ చెప్పేది ఉపయోగపడుతుంది. గాలి ఎక్కువగా సమస్యలు కూడా పెరుగుతాయి. సంఖ్య పెరుగుతాయి అంటే ఇది రిప్లేస్మెంట్ రేషియోని మనం అచీవ్ చేయకపోతే సార్ ఇప్పుడు మనకి ప్రపంచంలో ఒక మేజర్ ప్రాబ్లము ఎస్పెషల్లీ క్వాలిటీ ప్లస్ దానికి ఫినిషింగ్ చాలా ఆ స్ట్రక్చర్ కూడా ఒండు దిగిన వాటర్ కూడా బయటకు పోయేదానికి ఎక్కడ గలీజ్ కాకుండా వాటర్ లైన్ అంతా బాగా సిస్టమాటిక్ చేశారు. చాలా బాగుంది. మిగతా ఏమి కూడా ఇస్తాం కదా వాడు దీనికి దానికి ఏరియా తీసుకుంటే ఇది తీసుకుంటే కంపెనీ స్థాయిలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. స్థాయిలో వెసులుబాటు కల్పించాము అని చెప్పారు. ఇంతవరకు ఆపరేషన్స్ రాలేదు. ఇప్పుడు నేను 4 times 3 times కానీ కొన్నిసార్లు ఫోన్ కూడా ఎత్తారు. ఎవరైనా పంపిస్తే వెరీ కేర్లెస్ గా సమాధానం చెప్తారు. చాలా చాలా దారుణంగా ఉంది. పట్టించుకోరు. బ్లడ్ టెస్ట్ కిట్లు కూడా టైం అందించట్లేదు. చెన్నూరులోనే చిన్న సిహెచ్లో
టెస్ట్ కిట్లు సరిగా లేదు, ఉన్న ఎక్విప్మెంట్ ఇంకో చోటికి కావాలని తీసుకుపోతుంది. మా హెడ్ ఆఫీస్ లేదని చెప్పేది కమలాపురంలో ఏసీలు ఉంటాయి, పేపర్లో వచ్చి ఏసీది మాకు అక్కడ అవసరం, హెడ్ ఆఫీస్లో మీకేం అవసరం అని చెప్పి ఇక్కడ పేషెంట్లు కాదా? వెరీ వెరీ బ్యాడ్గా ఆపరేట్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఇప్పుడు దాంట్లో. అండ్ వెరీ వీక్ రెస్పాన్స్, అసలు కేర్ కూడా చేయదు, ఎవరు కూడా చేయదు. మా దగ్గర 8 మంది నర్సులు ఉండాలంటే 4 ఉన్నారంటే ఇంతవరకు రీప్లేస్మెంట్ లేదు. 4 ఉన్నది, 5 దగ్గర 6 మంది ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి, 50% అట్లా చేస్తారు. అదే సార్, అది ఈఎన్సీ గారికి పంపించాం సార్. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి డిఏఓ కూడా పంపించాం సార్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ కు. ఆ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ వారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారు సార్, ఆయన సస్పెన్షన్ కూడా చేసినాడు సార్, నిన్ననే సస్పెన్షన్ చేసినాడు సార్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా ఫైల్ చేయలేదు మేడం, మేము అడుగుతానే ఉన్నాము. మాకు పై నుంచి కూడా మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని వచ్చాయి మేడం, చెప్పున్నారు ఆర్డర్స్. కానీ మాకు ఇంజనీర్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి మేము అది ఎంటర్ అవ్వలేకపోతున్నాము మేడం. ఎవరు నర్సరీ సార్ అయినా కూడా ఆల్రెడీ జవహర్ ఏటీఎం షాప్ నుంచి పర్మిషన్ ఇస్తే సార్ 2 నిమిషాలు చెప్తాను సార్. గ్యారెంటీ లేదు కదా. ఇప్పుడు ఎన్నినా ప్రాబ్లం వల్ల ఈ సంవత్సరం వర్షాలు తక్కువ అని చెప్తున్నారు. వర్షాలు తక్కువైన కారణంగా ఇప్పటి వరకు రిజర్వాయర్లో నీళ్ళు రాలేదు. రిజర్వాయర్లో నీళ్ళు రావడానికి కింద పంటలు వేసిన దానికి ఏదో ఉండబడిన కొద్ది నీళ్ళు మనం వదులుతాం అనుకోండి, రైతులు ఆశతో పంటలు వేసుకుంటారు. కానీ మనం 50 నుంచి 170 కోట్లు మనం ఎన్ఆర్ఈజిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ లో మనం రైతు చూపిస్తాం. ఇది అంటే మిగిలిన జిల్లాతో